నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఢిల్లీ కార్స్ కరీంనగర్. సో ఈరోజు అయితే మేము ముందుకి 2014 మోడలు ఫోర్డ్ ఇకో స్పోర్ట్స్ టైటానియం ఆప్షనల్ వేరియంట్. ఇందులో అయితే మనకి 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, పుష్ బటన్ స్టార్ట్ ఉంటుంది, కీలెస్ ఎంట్రీ కూడా ఉంటుంది, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది, అలాయ్ వీల్స్ ఉంటాయి, యాంటీ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది. కంప్లీట్గా ఫుల్లీ లోడెడ్ వెహికల్ ఇది. సో ఈ కార్ అయితే ప్రస్తుతానికి మనకి ఢిల్లీలో అందుబాటులో ఉంది. సో ఏ పార్ట్ కూడా ఇప్పటివరకు అయితే రీప్లేస్ కాలేదు, కంప్లీట్గా ఆల్ పర్ఫెక్ట్ ఉంది. సో టైర్ల విషయానికి వస్తే మనకైతే కంపెనీ ఫిటెడ్ అలాయ్ వీల్స్ అయితే ఇందులో ఉంటాయి. ఫ్రంట్ టైర్ల విషయానికి వస్తే ఒక 50% వరకు అయితే ఉంది. సస్పెన్షన్లో అయితే మనకి ఇప్పటివరకు ఎలాంటి ఆయిల్ లీకేజ్ లేదు. సో ఈ కారుకు సంబంధించి మనకు డ్రైవర్ సైడ్ నుంచి వ్యూ. సో ఈ ఫోర్డ్ ఎకో స్పోర్ట్లో టైటానియం ఆప్షనల్ వెహికల్స్ అయితే ఢిల్లీలో నాకని కాదండి ఎవరు కూడా దొరకట్లేదు. కంప్లీట్గా ఈ ఫోర్డ్ ఎకో స్పోర్ట్ వాల్యూ తెలిసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఇదే కార్ తీసుకుంటున్నారు. ఓన్లీ టైటానియంలో దొరుకుతున్న టైటానియం ప్లస్ కూడా దొరకట్లేదు. సో టైటానియం ఆప్షనల్ అయితే మేము పెట్టేది కూడా ఇది లాస్ట్ కార్ నాకు తెలిసి. వెనకాల కూడా కంప్లీట్గా అలాయ్ వీలే. వెనకాల 30% వరకు అయితే టైర్స్ ఉన్నాయి. సో అండర్ బాడీలో ఎక్కడ కూడా ఎలాంటి డ్యామేజ్ లేదు కంప్లీట్గా. సో ఈ కార్కి సంబంధించి డ్రైవర్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ వ్యూ. సో 6 ఎయిర్ బ్యాగ్స్ వెహికల్స్ ఎందుకు దొరకట్లేదు అంటే చాలా డిమాండ్ ఏర్పడింది, చాలా సేఫ్టీ వెహికల్ కాబట్టి. చాలా వరకు కూడా ఒకప్పుడు ఎకో స్పోర్ట్ అంటే భయపడేవాళ్ళు, బట్ ఇప్పుడు కంప్లీట్గా మార్కెట్లో నడిచే వెహికల్ అయితే కంప్లీట్గా ఎకో స్పోర్ట్స్ టైటానియం ఆప్షన్ నడుస్తుంది. సో తర్వాత కూడా ఎవరికైనా కావాలనుకుంటే ఓన్లీ టైటానియం వెహికల్స్ అయితే మా దగ్గర అందుబాటులో ఉంటాయి. ఎకో స్పోర్ట్స్ ఈ ఆప్షన్లో దొరకట్లేదు, ఒకవేళ దొరికినా కూడా సో కంప్లీట్గా హెవీ ప్రైస్లో దొరుకుతున్నాయి. సో ఇది కార్కి సంబంధించి వెనకాల సైడ్ నుంచి వ్యూ. ఫోర్డ్ ఇకో స్పోర్ట్స్ టైటానియం ఆప్షనల్. వెనకాల కూడా మనకైతే అలాయ్ వీల్స్ రావడం జరుగుతుంది. సో వెనకాల డిక్కీ తీసే ప్లేస్లో ఇక్కడ డైరెక్ట్ ఇన్బిల్ట్ బ్రేక్ లైట్లో మనకు బటన్ రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు ఒకటి అడ్జస్టబుల్ మ్యాట్ కూడా వస్తుంది. ఇంటీరియర్లో ఎక్కడ కూడా ఎలాంటి డ్యామేజ్ లేదు, డబుల్ సీట్ కవర్స్ ఉన్నాయి. సో కనెక్టివిటీ పార్ట్స్లో కూడా మనకైతే అన్ని రకాల పర్ఫెక్ట్ ఉంది, ఎక్కడ కూడా ఎలాంటి డ్యామేజ్ లేదు, రస్ట్ కూడా లేదు. అండ్ రూఫ్ కూడా కంప్లీట్గా ఒరిజినల్ ఉంది, ఎలాంటి రస్ట్ కూడా లేదు. సో మనకి ఇది అండర్ బాడీలో వ్యూ. సో వెనకాల మనకైతే రియర్ వైపర్ అండ్ రియర్ డిఫాగర్ కూడా ఉంటుంది, రియర్ వాటర్ నాబ్ కూడా ఉంటుంది. ఇందులో కంపెనీ ఫిటెడ్ సెన్సార్స్ కూడా ఉంటాయి, 4 సెన్సార్స్ అయితే వెనకాల రావడం జరుగుతుంది. సో వెనకాల సస్పెన్షన్ అయితే ఎలాంటి డ్యామేజ్ లేదు, అండర్ బాడీలో కూడా ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు. సస్పెన్షన్ లెఫ్ట్ సైడ్లో కూడా మనకైతే పర్ఫెక్ట్ ఉంది, వీల్ బేరింగ్స్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి, ఎలాంటి ఆయిల్ లీకేజ్ లేదు. సో లోపల సైడ్ నుంచి చూపెడుతున్నా, బయట సైడ్ నుంచి కూడా క్లియర్ చూపెడుతున్నాను. సో ఇది కార్కి సంబంధించి అయితే మనకి లెఫ్ట్ అండ్ వెనకాల సైడ్ నుంచి వ్యూ. సో కార్కి సంబంధించి లెఫ్ట్ సైడ్ వ్యూ. ఏ పార్ట్ కూడా ఇప్పటివరకు అయితే రీప్లేస్ కాలేదు. చిన్న చిన్న స్క్రాచెస్ 1-2 పార్ట్లలో చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి అంతే, కంప్లీట్గా ఒరిజినల్గా ఉంది వెహికల్. సో వెనకాల టైర్ కూడా కంప్లీట్ అలా వీళ్ళే. వెనకాల టైర్ వచ్చి ఒక 60% వరకు అయితే ఉంది. సస్పెన్షన్లో ఎలాంటి ఆయిల్ లీకేజ్ లేదు. సో రన్నింగ్ బాడీలో కూడా ఎక్కడ కూడా ఎలాంటి డ్యామేజ్ లేదు మనకి. అండర్ బాడీలో కూడా ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు. సో వెనకాల డీజిల్ ఫిల్ చేసుకున్న పార్ట్ అండ్ లెఫ్ట్ సైడ్ డోర్. సో ఈ లెఫ్ట్ సైడ్ డోర్లో కూడా మనం కీలెస్ ఎంట్రీ, ఇక్కడ నుంచి లాక్ ఓపెన్ చేసుకోవచ్చు, లాక్ క్లోజ్ చేసుకోవచ్చు. సో ఫ్రంట్ లెఫ్ట్ సైడ్ టైర్ ఇది కూడా మనకు ఒక 40-50% ఉంది. సస్పెన్షన్లో అయితే ఎలాంటి ఆయిల్ లీకేజ్ లేదు. సో ఇది కార్కి సంబంధించి అయితే మనకి కంప్లీట్గా అవుట్ సైడ్ నుంచి వ్యూ. సో ఇంటీరియర్ కూడా చూసుకుందాము. ఇందులో కీలెస్ ఎంట్రీ ఉంటుంది, జస్ట్ ఈ కీ మన హ్యాండ్లో ఉంటే సరిపోతుంది. జస్ట్ ఈ బటన్ని ప్రెస్ చేస్తే లాక్ అవుతుంది, మళ్ళీ అన్లాక్ కావడం జరుగుతుంది. సో ఇందులో అయితే మనకి హైట్ అడ్జస్టబుల్ సీట్స్ కూడా ఉంటాయి, ఓన్లీ టాప్ అండ్ వేరియంట్లో రావడం జరుగుతుంది. ఎకో స్పోర్ట్లో మ్యాక్సిమం ఒక 100లో ఒక 20-25% వరకు అయితే మనకు ఈ రీడింగ్ క్లస్టర్లో అయితే ప్రాబ్లం రావడం జరుగుతుంది. సో ఈ వెహికల్ అయితే మనకి 81,000 కిలోమీటర్ మాత్రమే తిరిగింది. దీన్ని చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. 45,000 అయితే అండి, ఆల్రెడీ తెలుసుకొని మీకు కాల్ చేసిన 4,500 రూపాయలు అయితే దీనికైతే ఖర్చు అవుతుంది. సో వాళ్ళు ఇస్తారా, మనం చేసుకోవడమా, మీకు రేట్ ఫైనల్ ఏ టైంలో మీకు క్లియర్గా చెప్తాను. 81,000 కిలోమీటర్ మాత్రం తిరిగింది. ప్రజెంట్ అయితే ఫస్ట్ అన్నీ కూడా 9999 సిరీస్లో ఉన్నాయి.
సో ఇందులో పుష్ బటన్ స్టార్ట్ ఉంటుంది. జస్ట్ ఇలా మనం ప్రెస్ చేస్తే మనకు వెహికల్ స్టార్ట్ కావడం జరుగుతుంది, మళ్ళీ ఆఫ్ అవ్వడం కూడా జరుగుతుంది. ఇందులో కీ ఆప్షన్ ఉండదు. సో ఏసీ విషయానికి వస్తే మనకైతే కంప్లీట్గా ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే రావడం జరుగుతుంది. మ్యూజిక్ ప్లేయర్ విషయానికి వస్తే ఎకో స్పోర్ట్కి సంబంధించిన మ్యూజిక్ ప్లేయర్ ఇందులో ఉంటుంది. మ్యూజిక్ ప్లేయర్ సంబంధించిన డీటెయిల్స్ మొత్తం మనకైతే ఈ ప్లేస్లో ఇక్కడ రావడం జరుగుతుంది. అండ్ ఏసీకి సంబంధించిన డిస్ప్లే అయితే మనకి ఇక్కడ చిన్నగా వస్తుంది. అండ్ మరొకైతే ఇక్కడ కూడా మనకి ఏసీకి సంబంధించిన డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. ఏసీ ఆన్ ఆఫ్, బ్లోవర్ ఆన్ ఆఫ్లో. గేర్ల విషయానికి వస్తే మనకైతే ఇందులో 5 గేర్ మాన్యువల్ గేర్ బాక్స్ అయితే ఉంటుంది. ఛార్జింగ్ విషయానికి వస్తే మనకి ఇక్కడ ప్లేస్లో వస్తుంది ఛార్జింగ్ అక్స్ USB కేబుల్. అండ్ ఇందులో అయితే ఆర్మ్రెస్ట్ కూడా మనకి ఇన్బిల్ట్ సీట్తో, డ్రైవర్ సీట్తో పాటుగానే రావడం జరుగుతుంది. అండ్ స్టీరింగ్ విషయంలో ఫంక్షన్స్ విషయానికి వస్తే ఇందులో అయితే మనకి వాల్యూమ్ క్లస్టర్స్ ఉంటాయి. అండ్ వాయిస్ కమాండ్ కంట్రోల్కి సంబంధించిన ఆప్షన్ కూడా మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. అండ్ సైడ్ మిర్రర్ల విషయానికి వస్తే మనం ఇక్కడ నుంచే సైడ్ మిర్రర్ని మనం టర్న్ చేసుకోవచ్చు. టర్న్ అవుతుంది, వర్కింగ్లోనే ఉంది. పవర్ విండోస్ విషయానికి వస్తే 4 డోర్లకు కూడా 4 డోర్లు పవర్ విండోస్ అయితే ఇందులో అయితే ఉంటాయి. సో తర్వాత మనకి ఎయిర్ బ్యాగ్ల విషయానికి వస్తే ఇందులో 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయండి కంప్లీట్గా. ఒకటైతే డ్రైవర్ సైడ్ ఒక ఎయిర్ బ్యాగ్ రావడం జరుగుతుంది, మరొకటి అయితే లెఫ్ట్ సైడ్ కూర్చునే వాళ్ళకైతే మరొక ఎయిర్ బ్యాగ్ రావడం జరుగుతుంది. అండ్ మూడో ఎయిర్ బ్యాగ్ కూడా మీకు క్లియర్గా వెనకాలకు వెళ్ళి చూపెడతాను. సో ఈ కనెక్టివిటీ పార్ట్లో కూడా మనకి ఎక్కడ కూడా ఏ డేర్లో ఎక్కడ డ్యామేజ్ అయితే లేదు, రస్ట్ కూడా ఏం లేదు. కార్ కొంచెం వాషింగ్ చేసి లేదు కాబట్టి కొంచెం నీట్గా లేదు. ఇందులో అయితే మనకి కంపెనీ సీట్ కవర్స్ ఉన్నాయి. అండ్ కంపెనీ సీట్ కవర్స్ పైన కూడా మళ్ళీ ఇంకో సీట్ కవర్స్ కూడా వేయించారు. ఇది చూడండి, ఇది ఈ రెడ్ కలర్ వైర్ ఉన్నతోనే అయితే మనకి కంపెనీ సీట్ కవర్స్ ఇవి. దానిపైన ఎక్స్ట్రా సీట్ కవర్స్ కూడా వీళ్ళు వేయించారు. ఫోర్డ్ కంపెనీ సీట్ కవర్స్ ఉన్నాయి అండ్ ఎక్స్ట్రా సీట్ కవర్స్ కూడా ఉన్నాయి. సో వెనకాల సీట్ కవర్స్ కూడా మనకైతే 100కి 100% ఉన్నాయి. వెనకాల కూడా కంప్లీట్గా పవర్ విండో ఉంటుంది. 4 డోర్లకి 4 డోర్లు పవర్ విండోస్ వస్తాయి. కంప్లీట్గా హై అండ్ వేరియంట్ ఇది. సో కనెక్టివిటీ పార్ట్లో కూడా మనకి ఎక్కడ కూడా ఎలాంటి డ్యామేజ్ కానీ ఎలాంటి రస్ట్ కానీ కూడా లేదు. సో ఇది రస్ట్ కాదండి, చిన్నగా నీడ పడుతుంది. సో వెనకాల సైడ్ నుంచి ఇది మనకైతే ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ మూడో ఎయిర్ బ్యాగ్ అయితే మనకి ఈ ప్లేస్లో రావడం జరుగుతుంది కర్టెన్స్లో. 4వ ఎయిర్ బ్యాగ్ ఇక్కడ రావడం జరుగుతుంది. 5వ ఎయిర్ బ్యాగ్ ఇది సీట్ కవర్లు ఎక్స్ట్రా వేయించారు కాబట్టి మీకు కనబడదు. 5వ ఎయిర్ బ్యాగ్ ఇక్కడ ఈ ప్లేస్లో అయితే రావడం జరుగుతుంది. సేమ్ 6వ ఎయిర్ బ్యాగ్ కూడా మనకైతే ఈ ప్లేస్లో రావడం జరుగుతుంది. ఇందులో మొత్తం కంప్లీట్గా 6 ఎయిర్ బ్యాగ్లు అయితే ఉంటాయి. మ్యాటింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. సో ఇంజన్ విషయానికి వస్తే ఇక్కడ కూడా ఎలాంటి డ్యామేజ్, ఎలాంటి ఆయిల్ లీకేజ్ లేదు. అప్రాన్స్ అయితే కంప్లీట్ ఒరిజినల్. మనకు మెయిన్ అప్రాన్ అయితే చిన్నగా రిపేర్ అయినా కూడా మనం అప్రాన్ వెహికల్స్ రిపేర్ అయిన వెహికల్స్ అయితే తీసుకోవద్దు. లెఫ్ట్ రైట్ అప్రాన్స్ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి. సో ఇంజన్లో అయితే మీకు క్లియర్గా ఇక్కడ కూడా ఆయిల్ లీకేజ్ లేదు. లైవ్ మీ దగ్గరికి వచ్చినా కూడా ఎక్కడైనా చెక్ చేసుకోండి, ఎలాంటి ఆయిల్ లీకేజ్ అయితే లేదు. ఇంజన్ మౌంటింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. సో మనకు బ్యానట్ పట్టి మెయిన్ ఇంపార్టెంట్, బ్యానట్ పట్టి కూడా ఒరిజినలే. అండ్ బ్యానట్ కూడా మనకైతే కంప్లీట్గా ఒరిజినల్, ఎలాంటి రీప్లేస్మెంట్ జరగలేదు. షోరూమ్తో స్టార్టింగ్ నుంచి వచ్చిందా ఉంది. సో ఇంజన్ గురించి అయితే ఎలాంటి ఇబ్బంది లేదండి. బై రోడ్ అయితే మేము ఇక్కడ నుంచి తెలంగాణ అయినా ఏపీ అయినా పంపిస్తాము. అప్పుడే మీకు ఇంజన్ గురించి తెలిసిపోతుంది ఈజీగా. సో సస్పెన్షన్ అండ్ లోవర్ ఆర్మ్, లెఫ్ట్ సైడ్ వీల్ బేరింగ్, బ్రేక్ ప్యాడ్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి. అండ్ డ్రైవర్ సైడ్ లెఫ్ట్ సైడ్ బ్రేక్ ప్యాడ్స్, లోవర్ ఆర్మ్స్ కూడా అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. సో ఇది కార్కి సంబంధించి అయితే కంప్లీట్గా పూర్తి వివరాలు. 2014 మోడల్ ఫోర్డ్ ఇకో స్పోర్ట్స్ టైటానియం ఆప్షనల్ వేరియంట్. ప్రస్తుతానికైతే కార్ ఢిల్లీలో ఉంది. ఇందులో అయితే 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. సో మా ఛానల్లో అయితే ఇదైతే లాస్ట్ కార్ అండి ఈ టైటానియం ఆప్షనల్ పెట్టడం. ఎందుకంటే ఢిల్లీ మొత్తంలో గత 15 నుంచి 20 రోజుల వరకు అయితే మేము తిరుగుతున్నాము. ఇక్కడ కూడా ఎలాంటి ఆప్షనల్ వెహికల్స్ దొరకట్లేదు. ఒకవేళ దొరికినా కూడా ఓన్లీ టైటానియం వేరియంట్లే దొరుకుతున్నాయి. టైటానియం వేరియంట్లో ఏంటంటే 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, పుష్ బటన్ స్టార్ట్ ఉండదు, కీలెస్ ఎంట్రీ ఉండదు, 6 ఎయిర్ బ్యాగ్స్ ఉండవు. సో ఎందుకు మరి చెప్తున్నట్టు దొరకట్లేదు అంటే వెహికల్స్ హై డిమాండ్ అయిపోయింది ఫోర్డ్ ఎకో స్పోర్ట్లో. ఎందుకంటే ఇండియాలో కూడా మళ్ళీ రీలాంచ్ అవుతుంది కాబట్టి కొంచెం ఎక్కువగా దీని గురించి ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఫ్యామిలీకి సేఫెస్ట్ వెహికల్ కాబట్టి. సో కార్ అయితే ప్రస్తుతానికి ఢిల్లీలో ఉందండి. ఎవరికైనా కావాలనుకుంటే వచ్చి మీరు లైవ్ చూసి తీసుకెళ్ళచ్చు. లేదు మమ్మల్ని పంపించడం మేము పంపిస్తాము. బై రోడ్ అంటే బై రోడ్, ట్రాన్స్పోర్ట్ అంటే ట్రాన్స్పోర్ట్, బట్ బై రోడ్ పంపించడానికి అయితే మ్యాక్సిమం ప్రయత్నం చేస్తామండి. బై రోడ్ పంపిస్తే వాట్ అబౌట్ ఇంజన్ గురించి మీ క్వాలిటీ ఎలా ఉంటుంది ఏంటి అని ఒక 2000 కిలోమీటర్లు డ్రైవ్ చేసిన తర్వాత స్పెషల్గా మీకు ఇంజన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అందు గురించే బై రోడ్ ప్రిఫర్ చేస్తామండి డ్రైవర్ని ఇచ్చి. ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.